ఈరోజు ధ్యానించిపోయే ఆజ్ఞ, మూడో ఆజ్ఞ ఏంటంటే, మూడో ఆజ్ఞ చదువుతామండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుడు ద టాప్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు. అయ్యా, నేను మీ తోడు ఉండాలంటే, మీకు వాగ్దానం చేసిన స్థలం మీరు చేరాలంటే, మీరు అక్కడ చేసే ప్రతి దాంట్లో సఫలత చూడాలంటే, మీరు నా దగ్గర నుండి దూరం అవ్వకుండా, కొట్టివేయబడకుండా నాతో ఉండాలంటే, ఈ 10 పాటించండి అని ప్రాముఖ్యంగా 10 చెప్పిన దాంట్లో మూడోది ఏంటంట, నా పేరుని వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా వాడద్దు. ఈరోజు చాలామంది ప్రొఫానిటీ అన్నప్పుడు, ఈ ప్రొఫానిటీ అన్న మాట అంటే వ్యర్థంగా ప్రతిదానికి ఊరికే ఆయన పేరు తెస్తాం. రెండోది, ఆయన నామాన్ని పెట్టి జోక్ చేయొద్దు, అపహాసము, హేళన. ఈరోజు చాలామంది కామెడీ షోస్, స్టాండప్ కామెడీలో ఎక్కువ వాడే పేరు ఎవరిదో తెలుసా? దేవుని పేరు. దేవుణ్ణి హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. సినిమాల్లో కానీ, కామెడీ షోల్లో కానీ దేవుడు అంటే ఏదో నోటికి వచ్చినట్టు ఎవరినన్నా తిడతాడేమో కానీ దేవుడిని అంటే ఏమండలే, వాడుకోవచ్చులే. దేవుడు ఊరుకోడంట. డోంట్ జోక్ విత్ గాడ్స్ నేమ్. మూడోది ఏంటంటే హిపోక్రసీ, వేషధారణ. దేవుని నామాన్ని ధరించుకుని వి కాల్ ఇట్ ద గాడ్ కార్డ్ అంట. అంటే కార్డ్స్ గేమ్ ఆడతా జోకర్కు రాలేదనుకో, గాడ్ కార్డ్ రావాలంట. గాడ్ కార్డ్ ఏంటి? నీకు ఏదన్నా నడిచిపోవాలంటే గాడ్ కార్డ్ సడన్గా పెట్టచ్చు. అంటే అర్థం ఏంటి? దేవుని పేరు ఎత్తితే ఇంకెవరు మాట్లాడతాం లేదు. ఇది ఎందుకు చేసావు దేవుడు చెప్పాడు నాకు. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు చెప్పాడంటే ఇంకెవడేం మాట్లాడతాడు? ఎందుకయ్యా ఇలా చేసావు? దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చేయమన్నాడు. దేవుడు చెప్పకుండా దేవుని నామాన్ని వాడేవా, అయ్యో. దేవుడు అంటున్నాడు, శిక్షిస్తా, పునీకరిస్తా, విడిచిపెడతా. వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుందండి. దేవుని నామం గురించి చూస్తే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:17 చదువుదామండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఆయన పేరిట చెయ్యాలంట. యేసుని బట్టి తండ్రికి మహిమని తీసుకురావాలంట, ఆయన బట్టి చేయాలంట. ఆయన పేరు, యు సీ దర్ ఇస్ దట్ సిగ్నిఫికెన్స్. ఆయన పేరు, ఆయనకు అన్నదప్పుడు ఆయన నామము, ఆయనకు అన్నదప్పుడు ఆయన నామము. వాక్యంలో చూస్తానండి, అసలు ఈ యూదులను చూసినప్పుడు వారు అనేకంగా ఈరోజు ఏమాత్రం ఎవరు యావే అన్న మాట పలకరో, యావే అన్న మాటకి ఆల్టర్నేటివ్గా ఏ మాట వాడతారంటే అడోనాయ్ అన్న మాట వాడతారు. అడోనాయ్ అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రభువా, మాస్టర్. దే విల్ నాట్ యూస్ ద వర్డ్ యావే. ఎందుకంటే వారు వ్యర్థముగా దేవుని మాటని వాడి ఆ అంటే ఊ అంటే గాడ్ కార్డ్ అంట, ఆ అంటే ఊ అంటే గాడ్ కార్డ్ అంట. దేవుడు చెప్పాడు. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి శత్రువు చేతులు అప్పచెప్పి వారికి వాగ్దానం చేసిన దగ్గర నుండి బయటికి తరిమిస్తాడంట. వారి కలిగిన పోగొట్టుకున్నారంట. వారి జీవితం నాశనంలోకి పోయిందంట. వారి జీవితం వ్యర్థంగా మారిందంట. వారి జీవితంలో ఏమీ లేకుండా పోయిందంట. ఈరోజు ఆ మాట మిమ్మల్ని నేరుగా క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోదాం, స్ట్రైట్ టు ద పాయింట్. దేవుని నామాన్ని వాడి ఏదన్నా తప్పైన పనులు చేసి ఇరుక్కున్నారా? దేవుడు చెప్పాడని చేసి ఇతరులకి చెప్పి తప్పించుకోదామని చెప్పి అది కీడు, నష్టంగా, శాపంగా మారిందా? దేవుని నామాన్ని వాడి దేవుని పేరుని ఎత్తి దేవుని నామములో అని చెప్పి, దేవుని కొరకు అని చెప్పి, దేవుని కొరకు చేస్తానని చెప్పి, దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పి, దేవునికి ఇస్తానని చెప్పి, దేవునికి చేస్తానని చెప్పి దేవుని మోసం చేస్తానని చూసారా? దేవుడు బయటికి తరిమేస్తాడంట. ఆయన పేరు వాడుకుంటే ఎవరు ఏమనరలే అనుకుంటున్నామేమో, దేవుడు ఊరుకోడు. ఇన్ఫ్యాక్ట్ ఇశ్రాయేలీయులు అన్న వెంటనే ఆయన బయటికి తరమలేదు, కానీ చూశాడు. దాని తర్వాత 70 years బయటికి తరిమేశాడంట. 70 years విడిచిపెట్టించాడంట.
70 years వారికి అయ్యో భయ్యో అని ఏం ఏడ్చినా కూడా జవాబు లేకుండా చేశాడంట, ఎనలేదంట వారిని. దేవుని వాటిలో చూస్తే ఎజికేల్ గ్రంథము 36:20 ఒకసారి చదువుదామండి. వారు తాము వెళ్ళిన స్థలములలోనికి జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలీలు కారణమైరి. ఏంటంట? దేవుని నామానికి దూషణ తీసుకొచ్చారంట. ఈరోజు ఈ మాట వింటా ఉంటే ఎక్కడన్నా లింక్ అవుతుందా? వీరు వెళ్ళిన స్థలాల్లో వీరు దేవుని ప్రజలు, అంటే యావే ప్రజలు, వీరు నిబంధన చేయబడిన వారు, వీరు పలానా ప్రజలు అని చెప్పుకున్న దాన్ని బట్టి చెప్పి దాని తగినట్టుగా బ్రతకలే. వారు బ్రతికేమో దరిద్రత, వారు బ్రతుకులేమో నిన్న చూసాం విగ్రహారాధన, వారు బ్రతుకులేమో పనికిమాలిన కార్యాలు, పేరుకేమో యావే ప్రజలు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? చదవండి. కాగా ఇజ్రాయెల్ పోయిన ఇళ్ళ చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని, కాబట్టి ఇజ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. మనం చూస్తున్నాము, మీరు నా నామాన్ని అవమానపరిచారు, కానీ నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను. ఇంకా మాటలు చెప్పాలంటే ఘనపరచుకుంటాను, ప్రత్యేకపరచుకుంటాను, హెచ్చించుకుంటాను, కానీ మిమ్మల్ని శిక్షిస్తా. ఈరోజు ఏం చెప్పదలుచుకుంటున్నాను? ఈరోజు చాలామంది యావే అన్న పేరు ఈరోజు మనకు రావాలంటే మనం ఏమని పిలబడుతున్నామో తెలీదా? క్రైస్తవులు. ఎంతమంది మిమ్మల్ని చూసి యువర్ క్రిస్టియన్ అంటున్నారు? మిమ్మల్ని చూసి యువర్ క్రిస్టియన్ కదా, నువ్వు క్రిస్టియన్వే కదా, నీ బ్రతుకు చూస్తే, నీ జీవితం చూస్తే నువ్వు క్రిస్టియన్ కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా, నువ్వు క్రిస్టియన్ కదా, ఇలా పనులు చేయకూడదు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, ఇట్లా జీవించకూడదు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవుడు కదా అని క్రీస్తుకి అవమానం తెస్తే దేవుడు ఏమంటాడంటే, నా పేరు నేను కనపరుచుకుంటా, నువ్వేం పెద్ద కనపరచాల్సిన అవసరం లే. నువ్వు పాడు చేస్తావంటే చూసుకుంటా కూర్చున్న దేవుని కాదు, కానీ నిన్ను శిక్షిస్తా, నిన్ను బయటికి తరుముతా. నా పేరు నేను కనపరచుకోగలిగిన దేవుణ్ణి, కానీ నువ్వు మాత్రం నా పేరు నా బిడ్డవని చెప్పుకుంటూ, నన్ను వెంబడించే వ్యక్తి అని చెప్పుకుంటూ నా పేరుకి అవమానం తెస్తూ ఉంటే నేను ఊరుకునే దేవుణ్ణి కాదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, క్రీస్తు నామానికి మాటలో చెప్పాలంటే క్రీస్తు నామానికి మీ జీవితం ద్వారా అవమానం కలుగుతుందా? పరీక్షించుకోవాలి. మిమ్మల్ని బట్టి మీ పరమ తండ్రికి అవమానం కలుగుతుందా? మీరు ఇట్లా ఉంటారా? ఈ క్రైస్తవులు ఇలాగ ఉంటారా? ఈ క్రైస్తవులు ఎలాగ మాట్లాడతారా? ఓ క్రైస్తవత్వం అంటే ఇదేనా అన్న రీతిగా మీరు అవమానపరిచే కార్యంలో ఉంటే దేవుడు ఊరుకోడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో, దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో, దేవుని నామంతో గాడ్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో, కానీ ఆయనకి రావాల్సిన ఘనతని దొంగిలించేశారా? ఇది కూడా దేవుడు ఒప్పుకోడు. ఆయన నామానికి రావాల్సిన ఘనత, ఆయన నామానికి రావాల్సిన మహిమ ఆయనకి చెల్లవలసింది ఆయనకి చెల్లించాలి. మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ సంవత్సరంలో దేవునితో ఒక నిర్ణయం చేసుకోండి, దేవా నువ్వు చేసిన ప్రతి దానికి నిన్ను మహిమపరుస్తానయ్యా. ఎందుకంటే ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు సిగ్గుపడం, దేవా నాకు ఇది కావాలని 10 మందికి చెప్తాం, దేవుని ఆలయానికి వచ్చి ఏడిచి ప్రార్థన చేస్తాం. కానీ పొందుకున్న తర్వాత నా దేవుడు ఎలాంటి కార్యం చేశాడని 10 మందికి చెప్పమంటే సిగ్గుపడుతున్నాం. నన్ను పిచ్చోడు అనుకుంటారు, ఇంకా భక్తి అనుకుంటారు, లేకపోతే ఈరోజు దేవుని పిచ్చరా అనుకుంటారు. నో, ఇట్ డజంట్ మ్యాటర్. నీ పని చెప్తాం, ఇదిగో నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు, నా జీవితంలో నీకు లాంటి పరిస్థితులు నేను కూడా ఒకప్పుడు సరిగా నమ్మలేదు, ఒకప్పుడు సరిగా జీవించలేదు, ఒకప్పుడు సరిగా చేయలేదు, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర తగ్గించుకుని, ఆయన దగ్గర ఒప్పుకుని, ఆయన దగ్గర సమర్పించుకుంటే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నీ జీవితంలో కూడా చేస్తాడు.
లేకపోతే కనీసం నువ్వు వెళ్ళలేకపోతే నీ ఒక స్టేటస్, లేకపోతే నీ ఒక అప్డేట్, లేకపోతే నీ ఒక మీట్, లేకపోతే నీ ఒక స్పీచ్ వారి జీవితంలో ఒక విత్తనంలా నాటబడినప్పుడు ఏదో పరిస్థితులు, వారుకున్న పరిస్థితుల్లో వారు ట్రై చేసిన అన్ని ఆప్షన్స్ ట్రై అవుట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ రోజు ఆడు చెప్పాడు కదా, నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో చూద్దాము అని నీ విత్తనాన్ని బట్టి వారి జీవితంలో కార్యం జరుగుతానికి అవకాశం ఉంది. దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలంటే ఎలానే తెస్తాడండి. కానీ ఈరోజు మనము ఆయన నామాన్ని జాగ్రత్తగా వాడుతున్నామా? దేవుని వాక్యంలో చూస్తే Proverbs 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఎంతమంది చెప్తారు దేవుని నామము నాకు ఆశ్రయదుర్గము? మీరు ఆయన నమ్మితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బలమైన దుర్గము, బలమైన కేడము, బలము, ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ పవర్ఫుల్. నీవు ఆయనలోకి వెళ్తే అపవాది నిన్ను మొట్టలేడు, అపవాది నిన్ను దాడి చేయలేడు. దేవుడు వాటిలో చూస్తే ఆశ్చర్యదుర్గంలో ఉంటాయండి. దేవుడు చెప్తాడు ఊరు చుట్టూ, అంటే వారి చుట్టూ, ఇశ్రాయేల్ చుట్టూ ఊరు బయటలో ఆశ్చర్యదుర్గాలు పెట్టాలి. ఆశ్చర్యదుర్గం అంటే ఏంటి? ఒక మనిషి ఎవరినన్నా బై యాక్సిడెంట్ చంపేశాడు, కావాలని చంపలే, యాక్సిడెంటల్గా చంపేశాడు. చంపిన వెంటనే ఇఫ్ హీఈస్ నాట్ గిల్టీ, అయ్యో నేను కావాలని చంపలేదు, అయ్యో నేను చంపాలని చంపలేదు, నా మీద దోషం లేదు అన్న వ్యక్తి, లేకపోతే ఏదో ఒక రీతిగా చంపిన వ్యక్తి అయ్యో నేను కాదు అని తప్పించుకోవాలంటే ఎంత తొందరగా, ఎంత పక్కలో ఉన్న ఆశ్చర్యదుర్గంలోకి పరిగెత్తాలంట. హి హాస్ టు రన్ ఇంటు ఇట్. దాంట్లోకి వెళ్ళాడు అనుకో, దేవుడు ముందే చెప్తాడు అందులోకి చేరిన వాడిని మొడతానికి లేదు. అందులోకి వెళ్ళిన వాడిని వెళ్ళి పగతేస్తానికి ఎవరైనా వెళ్ళి చంపారో వాడిని చంపేయాలి. సో అందులోకి వెళ్ళిన వాడిని చంపుతానికి వీల్లేదు. తను అక్కడికి వెళ్ళి యాజకుడి దగ్గర ప్రజెంట్ చేసుకుని, ప్రజెంట్ ఇస్ కేస్, గెట్ సెటిల్మెంట్, పీస్ఫుల్గా బయటికి రావచ్చు. ఈరోజు మీకు కూడా తెలియజేస్తున్నాను, దేవుని నామము ఈజ్ ఆ స్ట్రాంగ్ టవర్ అనేటప్పుడు మన జీవితంలో కొన్ని తప్పులు చేస్తాం, కావాలని చేయం. కావాలని చేసేవాడు ఆయన దగ్గర రాడు. కొన్నిసార్లు ఈ పాపపు లోకంలో, ఈ పోరాటాల లోకంలో, ఈ శోధన లోకంలో కొన్ని చేతకాని పరిస్థితుల్లో, కొన్ని అర్థం కాని పరిస్థితుల్లో, కొన్ని బెదిరిన పరిస్థితుల్లో, కొన్ని కన్ఫ్యూజ్ అయిన పరిస్థితుల్లో, కొన్ని తెలియక చేసిన పనులు వెంటనే దేవుడు అంటున్నాడు నా దగ్గర రావచ్చు. నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో అపవాది నిన్ను మొడతానికి వీల్లేదు, నిన్ను అటాక్ చేస్తానికి వీల్లేదు. రూల్ ఏంటంటే నువ్వు నా దగ్గర రావాలి. నువ్వు నా దగ్గరకు వస్తే అపవాది నిన్ను మొడతానికి వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు, మార్పులు కలుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం? గట్టిగా చెప్పండి. యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడింది. దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసయ్య ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రిలో యేసు ఉండటంతో నీవు యేసులోకి వస్తాముతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. ఇదే సత్యం. వాక్యం మొత్తంలో తెలియజేయబడేది ఇదే. నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకి చేరలేరు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో ఈరోజు యేసులోకి నీవు వస్తామని నీ ప్రయారిటీ. అదే రీతిగా ఎప్పుడైతే ఇందాక చూసాం మనం, యేసు ద్వారంగా తండ్రికి మహిమ, యేసుని బట్టి తండ్రి నామాన్ని హెచ్చిస్తాం, యేసుని బట్టి యేసు ద్వారంగా తండ్రికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ పోరాటాల సమయంలో మీరు ఎవరి దగ్గరికి వస్తున్నారు? అందుకని యేసు ప్రభు చెప్తాడు, నా నామములో మీకు అధికారాన్ని ఇస్తున్నా.
శత్రు బలం అంతటి పైన మీకు అధికారాన్ని ఇస్తున్నా. ఎవరి నామంలో? యేసు నామంలో. ఈరోజు యేసు నామంకి కలిగిన వారికి జయం ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా అండి? ఒక మాట చెప్పాలంటే ఈ 10 ఆజ్ఞలు కూడా నేను ఈ మాట చెప్తూ ఐ వాజ్ జస్ట్ మెడిటేటింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంటెడ్ యాడ్ ఆన్, కరెక్ట్ ఆర్ యాడ్ ఆన్. నేను అన్నాను 10 ఆజ్ఞలు నీవు పాటిస్తామో నువ్వు పరలోకానికి వెళ్తామనే గ్యారంటీ కాదు. యేసు ద్వారంగా మాత్రమే నీకు నిత్య జీవం. యేసు ద్వారంగా మాత్రమే, వేరే ఏ దారి లేదు. చాలామంది అంటారు అనేక మార్గంలో, యేసు కూడా ఒక మార్గం. ఏ చాయిస్ కావాలో ఆ చాయిస్ కోరుకోవచ్చు. ఏ మార్గంలో నీకు నచ్చిందో ఆ మార్గం ద్వారంగా మోక్షం చేరొచ్చు అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నెయిదర్ జీసస్ ఆర్ నో. వెళ్తే యేసు ద్వారంగా, లేకపోతే లేదు. ఇది సత్యం. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో 10 ఆజ్ఞలు పాటిస్తాం బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా? మరి ఎందుకు పాటించాలి? అది దేవుడిచ్చిన నియమము. ఈ భూమి పైన నువ్వు వర్ధిల్లాలంటే, ఈ భూమి పైన దేవుడు ఆయన కార్యాలు నీ జీవితంలో జరిగించాలంటే, ఈ భూమిలో నీవు వర్ధిల్లి ఆయన సాక్షిగా బ్రతకాలంటే, ఆయన నామాన్ని మహిమపరచాలంటే, నువ్వు అన్ని విషయంలో క్షేమముతో ఆరోగ్యముతో ఫలము కలిగి జీవించాలంటే ఇది పాటించు. ఎందుకంటే ఈ భూమికి తగ్గట్టుగా నేను ఇచ్చిన నియమం నీకు ఇది. ఈ నియమాలు పరలోకానికి కాదు. ఈ నియమాలు పరలోకంలో చల్లవు. అసలు పరలోకంలో ఈ నియమాలు అవసరం లేదు. అక్కడ వ్యభిచారులు ఉండరు, దొంగలు ఉండరు, అబద్ధికులు ఉండరు. ఇలాంటి వారు ఈ బ్యాచ్ అంతా ఎవరు ఉండరు. దేవుడిని దూషించేవారు అసలే ఉండరు. సో ఇది పరలోకంలో ఉండేవారికి కాదు. సో ఈ భూమి పైన కానీ నువ్వు ఈ ఆజ్ఞలను బ్రేక్ చేయి, నీకు పరలోకం లేదు. అర్థమైంది పాయింట్? క్రీస్తు ద్వారంగా నీకు పరలోకం. కానీ నీవు క్రీస్తుని అంగీకరించానని ఈ ఆజ్ఞలను బ్రేక్ చేసావా? పరలోకం లేదు. క్రీస్తుని నమ్మి రక్షణ పొందానని చెప్పి, క్రీస్తుతో నిబంధన చేశానని చెప్పి నరహత్య చేసావా? నరహత్య ఎందుకు చేస్తున్నావు? నీ సోదరుని ద్వేషిస్తున్నావు. ప్రేమ లేదు, ప్రేమహీనత, పగ, కక్ష. దేవుడు అంటాడు పరలోకం లేదు. నరహంతకులు పరలోక రాజ్యము చేరరు. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. అబద్ధికులు వెళ్తున్నారా? మోసగాండ్రులు వెళ్తున్నారా? ఇంకెలాంటి వారు? ఆ బ్యాచ్ అంతా చూస్తే ఈ 10 ఆజ్ఞలు ఉన్న అంతా ఉన్నారు అక్కడ. పాత నిబంధనలు చూస్తే దేవుడు 10 ఆజ్ఞలు పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. తేడా కొట్టావా చంపేస్తానని పెట్టాడు అక్కడ. అదే జరిగింది. వారు తేడా కొడితే అక్కడికక్కడ శిక్ష, అక్కడికక్కడ మరణం, అక్కడికక్కడికి శాపము, అక్కడికక్కడ నష్టము. కానీ ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాము. నీవు అతిక్రమించినా కూడా ఇంకా నీ మీద శిక్ష రావట్లే. నీవు అంటున్నావు అతిక్రమిస్తామో పర్వాలేదు. నో. దేవుడు అంటాడు అన్నీ కలిపి ఒకేసారి సెటిల్ చేస్తాను. కృపాకాలం అన్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఆజ్ఞ అతిక్రమం చేసావు, నువ్వు పాపము చేసావు, నువ్వు చేయొద్దన్నది చేసావు, నువ్వు ఈ రీతిగా మా నామాన్ని వాడకూడదంటే వాడావు, నా నామాన్ని దూషణ తెచ్చావు, నా నామాన్ని అబద్ధ సాక్షిగా వాడావు, ఇవన్నీ చేసావు. ఇప్పుడు దేవుడు అంటాడు నీకు టైం ఇస్తున్నా. ఈ నూతన నిబంధనలు అది మనకున్న భాగ్యం. టైం ఇస్తున్నా నువ్వు ఒప్పుకుంటానికి. నేను మాట్లాడింది తప్పు అని చెప్పుకుంటానికి, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటానికి, నేను చూసింది తప్పు అని ఒప్పుకుంటానికి. ఒప్పుకున్నావా? దేవుడు అంటున్నాడు ఫర్గివెన్, కొట్టేస్తా. నువ్వు ఒప్పుకోలేదా? చేర్చి పెడుతున్నా ఒకేసారి శిక్ష. ఎందుకంటే ఈ భూమి పైన శిక్షలు చూసినప్పుడు చిన్న చిన్న శిక్షలు, కానీ ఆయన ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత శిక్ష చూస్తే ఏంటది? నిత్య అగ్ని. అక్కడ అగ్ని ఆరదంట. నిరంతరము అగ్నిలో కాలుతూనే ఉంటారంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్ ఈస్ ఇటర్నల్ డామినేషన్. సో ఈరోజు మనము ఈ నియమాల్ని నేర్చుకుంటాము కేవలం ఏదో లాభాన్ని సంపాదించుకుంటాం మాత్రమే కాదు, ఈ భూమిపైన చక్కగా బ్రతుకుతాం మాత్రమే కాదు, ఆయన రాజ్యానికి చేరతామా లేదా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారంటే నాకు 10 ఆజ్ఞలు అక్కర్లేదు, నేను కృపతో రక్షించబడ్డాను, యేసు నామాన్ని నేను ధరించుకుంటే చాలు, ఎలా బ్రతికినా కూడా పరలోకానికి వెళ్ళిపోతా. అందుకని యువర్ సెయింగ్ యువర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ నేను క్రైస్తవుని. దేవుని నియమము మారదు. నా నామము, అక్కడ యావే అని చెప్పలే, ఆయన నామమని చెప్పాడు. ఆయన నామములో ఒక నామము యేషువా, జీసస్. ఈరోజు నీవు వాడుతున్నావు.
ఐఎమ్ ఎ క్రైస్ట్ ఫాలోవర్, ఐఎమ్ ఎ జీసస్ క్రైస్ట్ ఫాలోవర్, ఆయన బిలీవర్, ఆయన నామానికి అవమానం చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు నేను ఊరుకోను అంటున్నాడు. నువ్వు అంటున్నావు నాకు ఇప్పుడు ఏం జరగలేదు కదా అంటున్నావు. ఇట్స్ ఆల్ టైం. ఈరోజు దేవుడు కృపనిచ్చాడు అన్నదప్పుడు, ఆయన క్షమాపణ ఇచ్చాడు అన్నదప్పుడు మనం గ్రహించుకోకపోతే అయిపోతుంది మన పని. దేవుని వాటిలో చూస్తానండి, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడితే కీడంట, కానీ ఆయన నామాన్ని నిజముగా వెతుకుతే, యథార్థముగా వెతుకుతే, ఆయన నామాన్ని యథార్థంగా పిలిస్తే మేలు, దీవెన, ఆశీర్వాదం, క్షేమము, సమృద్ధి. లేచి నిలబడండి. ఈ సమయంలో కానీ మీ జీవితంలో ఎక్కడైనా దేవుణ్ణి దూషించిన కార్యాల జ్ఞాపకం వస్తే తండ్రికి చెప్పండి, సారీ నాన్న, సారీ నాన్న, నీ నామాన్ని వ్యర్థంగా వాడాను, క్షమించు నాన్న, నా తండ్రి క్షమించయ్యా. మనుషుడి దగ్గర నుండి తప్పించుకోదాం అనుకున్నాను, నిన్ను బాధ పెట్టాను, క్షమించయ్యా. నీ నామాన్ని అపహాస్యం చేశాను, క్షమించయ్యా. నీ నామం అన్ని నామాల దగ్గర వ్యర్థంగా మాట్లాడానేమో, క్షమించు ప్రభా. నీ నామమ్మని సామానంగా ఎంచానేమో, క్షమించయ్యా. నీ నామంలో ఏముందన్నానేమో, నన్ను క్షమించయ్యా. అవిశ్వాసంతో నీ నామాన్ని పలుకుంటే క్షమించయ్యా. ఈరోజు క్షమించు. దేవుని నామంలో జరగగలిగిన కార్యాలు ఇది జరగదన్నారా? యు ఆర్ యూజింగ్ హిస్ వర్డ్, హిస్ నేమ్ ఇన్ వెయిన్. ఆయన నామాన్ని అవిశ్వాసంతో పలుకుతూ, అవిశ్వాసంతో ఆయన నామాన్ని నీచంగించితే దేవుడు ఊరుకోడండి. ఆయన నామానికి సాటి ఎవ్వరూ లేరు. ఆయన నామాన్ని పోలుస్తానికి ఎవ్వరూ లేరు. గాడ్ ఇస్ ఆస్కింగ్, నన్ను ఎవరితో పోల్చగలుగుతావు? ఈరోజు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి ఆయన నామాన్ని. మన కుటుంబాల మీద కలిగి ఉండాలి ఆయన నామాన్ని. ఆయన నామంలో క్షేమం ఉందండి. ఆయన నామంలో క్షేమం ఉంది. దెర్ ఇస్ ప్రొటెక్షన్ ఇన్ హిస్ నేమ్, దెర్ ఇస్ ప్రొవిజన్. ఆయన నామంలో మనకి సమస్తము తీర్చబడుతుంది. ఆయన నామమును మనం స్తుతించాలి. ఆయన నామాన్ని స్తుతించాలి. మన జీవితం ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలి. మన జీవితంలో ఆయన నామం ద్వారా జయం ఉంది. ఆయన నామాన్ని ధరించుకోవాలంట. దావీదు అంటాడు కదా, ఇదిగో జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని వస్తున్నాను. దావీదు దేవుని నామాన్ని ధరించుకుని పోయాడు, జయాన్ని పొందుకున్నాడండి. మీరు ఎవరి నామాన్ని ధరించుకుని పోతున్నారు? మీ అంతటా మీరు పోతా అవ్వదు. గొలియాతా నా అంతటా నేను వస్తున్నానంటే అవ్వదు. జీవము కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని పోతే జయమే. దేవుని నామంలో నిశ్చయంగా జయం అండి. ఎక్కడ ప్రభా నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా, నీ నామాన్ని గణపరుస్తానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. నా జీవితంలో నా అక్కర్లన్నీ తీర్చు ప్రభా. చివరిగా యేసు నామములో ఏంటి మీ హృదయంలో ఉన్న భారం, మీ హృదయంలో ఉన్న ఆశ, మీరు కలిగిన వాంఛ, మీరు పొందుకోవాలని కోరినవి ఏంటది? దేవుని చిత్తంలో ఉన్నది ఏంటది? మీరు కావాలని ఆశపడేది. మీ దేవుడు మీ జీవితంలో ప్రతి మేలుని అనుగ్రహించే దేవుడు. మీరు పొందుకోవడానికి ఆశపడితే యేసు నామంలో అడగండి. యేసు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతాము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నా నామంలో తండ్రిని అడగండి. మీకు సమయాన్ని ఇస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో విధానాల్లో వారికి సహాయం కావాలని కోరుచున్నారు ప్రభా. వారి జీవితంలో కావాల్సిన ప్రతి సహాయము, ప్రతి మేలు అయ్యా యేసు నామంలో మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నాము ప్రభా. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే ప్రభా నీకు వందనములు. సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనములు. సమస్తము ఘనంగా జరిగించే దేవా నీకు వందనములు. అయ్యా ఎవరెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో పరిపూర్ణత రావాలయ్యా, పరిపూర్ణత చూడాలయ్యా. అయ్యా కుటుంబాలు కట్టబడాలి, జీవితాల్లో మార్పు కలగాలి, బిడ్డలు వర్ధిల్లాలి, బిడ్డల జీవితంలో ప్రయోజనకరంగా రావాలి. ఇక్కడ ప్రతి జీవితంలో అయ్యా నీ కార్యము, నీ ఆశ్చర్య సహాయాన్ని చూడాలి. పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం చూడాలి. నీ దీవెన హస్తము వారి తోడు ఉండాలి. అడుగుపెట్టే స్థలం వారు స్వతంత్రించుకోవాలి. నిన్ను కలిగిన వారు ధన్యులు అనేది అయ్యా మమ్మల్ని బట్టి ఈ లోకం తెలుసుకోవాలి ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారా జయము రావాలయ్యా, మహిమ రావాలయ్యా,
ఘనత రావాలయ్యా. నీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి అయ్యా నీ సాక్షులుగా నిలబడే భాగ్యము మా అందరికి దయచేయి. గివ్ us కాన్సిక్రేటెడ్ లైఫ్ లార్డ్, కాన్సిక్రేషన్ దయచేయి. నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, ఏర్పరచబడిన వారిగా బ్రతకాలి, వేరు చేయబడిన వారిగా బ్రతకాలి. అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి ఎక్కడ సిగ్గు రాకూడదు ప్రభా, దయచేసి అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గు రాకూడదు దేవా. మేము తప్పు మార్గంలో పడితే మమ్మల్ని కొట్టు, తిట్టు, శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా, విడిచిపెట్టద్దు ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్ట మా గతి ఏమవుతుంది ప్రభా? అజ్ఞానంలో ఇప్పటికే నీ నామాన్ని దూషించుంటే క్షమించు ప్రభా, తెలిసే దూషించుంటే క్షమించు ప్రభా. ఈరోజు కృపాకాలంలో మాకు అవకాశాన్ని ఇస్తున్నావయ్యా. అయ్యా మా తప్పులు ఒప్పుకుంటానికి, మా తప్పుల్ని సరిదిద్దుకుంటానికి, నేను చేసిన పాపాలని నీ దగ్గర క్షమాపణ వేడుకుంటానికి, నీతో సమాధానం పడి నువ్వు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటానికి దేవా ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందుకే నేను ధైర్యంగా అడుగుతున్నామయ్యా యేసు ప్రభా. అయ్యా నీ నామంలో మేము అడిగితే మాకు అనుగ్రహించబడుతుందన్నావు అయ్యా. మాకు కావాల్సిన విమోచన, మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన ఆశీర్వాదము, మాకు కావాల్సిన ధన్యత ఇదిగోనయ్యా నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. మా నిమిత్తమై మా కొరకు తండ్రి కుడి పార్శ్వలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా ఇదిగోనయ్యా ఈరోజు నీవు సర్వాధికారి అని, అన్ని నామముల కన్నా పైనామంగా నీ నామం హెచ్చించబడిందని, నీ నామములో మాకు రక్షణ, మాకు విమోచన, మాకు నిత్య జీవం ఉందని నమ్ముతూ నీకు స్తోత్రములు చెప్తున్నాము యేసయ్యా. నీకు వందనములయ్యా. ఇదిగో అయ్యా నీవు నేర్పించిన రీతిగా తండ్రిని అడుగుతున్నాము. తండ్రి ఇదిగోనయ్యా నీ ప్రియ కుమారుడు చూపించిన మార్గము ప్రకారము నీ దగ్గరకు వస్తున్నామయ్యా. నీ ప్రియ కుమారుడు నేర్పించిన రీతిగా నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అయ్యా నీ నామం గణపరచబడుతుంది, నీ నామము పరిశుద్ధపరచబడుతుంది. నీకు సాటి ఎవ్వరూ లేదని తెలియజేస్తున్నాం ప్రభా. నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి. దేర్ ఇస్ నన్ లైక్ యూ. యు ఆర్ గ్రేట్ లార్డ్, యు ఆర్ గుడ్ లార్డ్, యు ఆర్ లవ్. నీవే ప్రేమ అయి ఉన్నావయ్యా. ఇదిగో అయ్యా ఈరోజు పరమ తండ్రి మాకు కావాల్సిన ధైర్యం, మాకు కావాల్సిన శక్తి, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సిన ప్రోత్సాహము, మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన మార్గదర్శనము, మాకు కావాల్సిన సహాయము, మాకు కావాల్సిన జయము నీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడుగుతున్నాము. అవునయ్యా క్షేమము యేసు నామములో అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వారిని విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా యేసు నామములో మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యావే, థ్యాంక్ యూ తండ్రి. తండ్రి నీకు వందనాలు. యెహోవా నిస్సి నువ్వు చూచుకున్న దేవుడివి, యెహోవా ఈరేవి నువ్వు చూచుకుని మాకు అనుగ్రహించే దేవుడి, ఎల్షడాయివి మాకు అన్ని అవసరతలు అక్కర్లన్నీ తీర్చే దేవుడివి. దేవా మమ్మల్ని పోషించి దేవా మా ధ్వజము విజయ ధ్వజముగా యెహోవా నిస్సి అన్న ప్రకారం నిన్ను కలిగిన వారిగా, నీ ప్రజలుగా, నీ నామానికి మహిమ తెచ్చే జీవితముగా ప్రత్యేకించబడిన ప్రారంభించబడి ఈ సంవత్సరముగా మా అందరి జీవితాల్ని దీవించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.